కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా దాదాపుగా 3,900 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. 2,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. 1,100 కోట్లు బోర్డింగ్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి 3,900 కోట్ల రూపాయలు బకాయిలు కట్టడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని విద్యార్థి లోకానికి అండగా నిలుస్తూ మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 5వ తేదీ ఫీజు పోరు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిసి కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 10:30 కలెక్టరేట్కి వెళ్తాం. 10 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర 10 గంటలకు ప్రారంభించి 10:30కి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి ఈ ఫీజు పోరు మీద వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈరోజు పాపం విద్యార్థులు ఫీజులు కట్టేటువంటి స్తోమత లేక చదువులు నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే యాజమాన్యాలు ఈ ప్రభుత్వం ఇన్ని చెప్పినా సరే మీరు ఫీజు కడితే తప్ప మిమ్మల్ని క్లాసులకు రానివ్వం, మిమ్మల్ని పరీక్షలకు కూర్చోబెట్టాం, మీకు హాల్ టికెట్లు ఇవ్వం, మీరు చదువు పూర్తి చేసినా మీకు సర్టిఫికేట్లు చేతికి రావాలి అంటే మాకు ఫీజు మీరు కడతారా ప్రభుత్వం కడుతున్నా మా చేతికి ఫీజు డబ్బులు వసూలైనంత వరకు మేము మీకు ఇవేవి కూడా మిమ్మల్ని పరీక్షలు రాయనేమో, రాసి పాస్ అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక పక్క అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చీమ కుట్టినట్టైనా లేకుండా పిల్లలు చదువుకుంటే చదువుకుంటారు, చదువుకోకపోతే చదువుకోకపోతారు, చదువులు ఆగిపోతే ఈ ప్రభుత్వం మీద భారం పడకుండా పోతుంది, ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేడు. కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు గోడుగోడమని చెప్పి బాధపడుతున్నారు. చాలా మంది బిడ్డల పాపం ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. వీళ్ళు కాలేజీ యాజమాన్యం మీరు కట్టాల్సిందని చెప్తే కట్టలేక పాపం ఆ పిల్లల్ని 10 మంది ముందు నిలదీసి అడిగేటప్పటికి తట్టుకోలేక ఆ పసి హృదయాలు ఈరోజు ఆత్మహత్యకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమంది కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు. అటువంటి వాటికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే దానికి వసతి దీవెనని జోడించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 5 సంవత్సరాల కాలం కూడా విద్యా దీవెన వసతి దీవెన క్రమం తప్పకుండా అందించడం జరిగింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఏదైతే అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసిందో, యువతకు సంబంధించి మేము నెలకు 3,000 ఇస్తాం నిరుద్యోగ వృత్తిని మోసం చేసినట్టు, ఆడబిడ్డ నిధి కింద మేము నెలకు 1,500 ఇస్తారని మహిళలు మోసం చేసినట్టు విద్యార్థులను కూడా మోసం చేస్తుంది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే వీటికి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ఫిబ్రవరి 5వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ సహాయ సహకారాల నుంచి దీనిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.